గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్లో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్స్ క్లినిక్ ప్రారంభించడం జరిగింది. పెద్దపల్లి డిఎంఅండ్హెచ్ఓ ఆదేశాల మేరకు గోదావరిఖని ప్రభుత్వ దవాఖానాలో హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందుల ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్స్ క్లినిక్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లకు అందుబాటులో ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో అన్ని హాస్పిటల్స్లో ట్రాన్స్జెండర్స్ క్లినిక్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, దానిలో భాగంగానే గోదావరిఖనిలో కూడా ప్రారంభించడం జరిగిందని, ట్రాన్స్జెండర్ల అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటారని, ట్రాన్స్జెండర్స్ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సేవలు అందిద్దామని కోరుకుంటున్నాం. ఈ ట్రాన్స్జెండర్ క్లినిక్ ఒక స్పెషల్ క్లినిక్ ఈరోజు ఇనాగ్రేట్ అయింది. దానికి అందరికీ మీకు కృతజ్ఞతలు అండ్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఈ ట్రాన్స్జెండర్ క్లినిక్ ఓపెన్ చేయమని మాకు పైన డిఎంఏ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. సో ఆల్ టీచింగ్ హాస్పిటల్స్లో ఈ క్లినిక్ స్పెషల్ క్లినిక్ ఓపెన్ అవుతున్నాయి. ఈరోజు మన సిమ్స్ రామగుండం జీజీహెచ్ హాస్పిటల్లో ఈ స్పెషల్ క్లినిక్ ఫర్ ట్రాన్స్జెండర్స్, అంటే మేల్, ఫీమేల్ అండ్ థర్డ్ జెండర్ ఇస్ ట్రాన్స్జెండర్. సో వాళ్ళకి యాజ్ పర్ దర్ రైట్స్, వాళ్ళ నీడ్స్ బట్టి ఇక్కడ గమనించం. దే రిక్వైర్ స్పెషల్ కేర్. సో విత్ ఆల్ రెస్పెక్ట్, సెన్సిటివిటీ, ప్రైవసీ, కాన్ఫిడెన్షియాలిటీ ఈ క్లినిక్ రన్ అవుతుంది. ఇక్కడ ఒక డాక్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ అర్చన గారు ఉన్నారు. సో వీ హ్యావ్ గివెన్ ది రెస్పాన్సిబిలిటీ టు డాక్టర్ అర్చన and one house surgeon will be there, assisted by one more doctor, and nurse, especially one nurse is also posted here. And వాళ్ళు చూసినాక క్రాస్ కన్సల్టేషన్స్ ఏమైనా అవసరం ఉంటే గైనకాలజిస్ట్, అదర్ స్పెషలిస్ట్ సర్జన్, యూరాలజిస్ట్, సైకాట్రిస్ట్, స్కిన్, డెర్మటాలజీ, వేరే సేవలు కూడా ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకు పర్సనల్గా తీసుకెళ్ళి చూపించడం జరుగుతాయి. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఓపీలో కూడా రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు ట్రాన్స్జెండర్ అనే ఆప్షన్ ఉన్నది. సో విల్ బి జనరేటింగ్ ఓపీ as a transgender and they can come to this clinic and మా బేసిక్ కన్సల్టేషన్ అయిన తర్వాత క్రాస్ కన్సల్టేషన్స్ అవసరం ఉంటే కూడా ఇక్కడ సేవలు అందిస్తాం. సో ఈ క్లినిక్ ఎవ్రీడే జీజీహెచ్లో ఉంటుంది బిట్వీన్ 9 to 12 o'clock and this will be running from Monday to Saturday. సో ఐ హోప్ ఈ సర్వీసెస్ని ఇక్కడ గోదావరిఖనిలో ఉన్న పబ్లిక్ యూజ్ చేసుకుంటారని hoping that this will be through media. అందరికి తెలియచేయండి. కొన్ని క్లినిక్స్ ఉన్నాయి, స్పెషల్ క్లినిక్ ఇస్ దేర్ ఫర్ దెమ్ అండ్ నాన్ జడ్జ్మెంటల్ విత్ ఆల్ రెస్పెక్ట్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. మీరు ఇంతకుముందు తెలియజేశాం, తెలుసా లేదా? తెలదా? అంటే స్టార్ట్ చేసి మళ్ళీ ఈ ముస్కాన్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ రూమ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ అడోలసెంట్స్ అనేది కూడా స్పెషల్ ఏజ్ గ్రూప్ 10 to 18 years. ఈ పిల్లలు చిన్న పిల్లలు కూడా కాదు, పెద్ద మనుషులు కూడా కాదు, ట్రాన్సిషన్లో ఉంటారు గ్రోత్ ఫేస్లో. సో 10 నుంచి 18 వరకు ఈ ఏజ్ అడోలసెంట్ ఏజ్ గ్రూప్కి వాళ్ళు స్పెషల్ నీడ్స్ ఉంటాయి. గ్రోత్ డెవలప్మెంట్ జరుగుతుంటుంది, సరిగ్గా పొడవు అవుతారు, సన్నగా ఉంటారు, వాళ్ళ న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎనీమియా అని కూడా చాలా ఇన్సిడెంట్స్ ఉంటున్నాయి ఏజ్ గ్రూప్లో. స్కూల్లో బాగా ఇన్సిస్ట్ చేస్తాం కెరియర్ గురించి, కానీ ఆ టైంలోనే వాళ్ళకి అట్రాక్షన్స్, లవ్ అఫేర్లు, రిలేషన్షిప్ ఇష్యూస్, మెంటల్ ప్రాబ్లమ్స్, సూసైడల్ టెండెన్సీస్ కూడా బాగా ఉన్నాయని మొన్న కమిషనర్ పోలీస్ గారు కూడా అన్నారు. గోదావరిఖని పబ్లిక్లో ఈ ప్రొఫైల్ చూస్తే ఇన్సిడెంట్స్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్, ఆల్కహాల్ అండ్ సూసైడల్ టెండెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఏజ్ గ్రూప్లో కూడా బిగినింగ్లోనే బిఫోర్ ది బికమ్ మెచ్యూర్ అండ్ అడల్ట్ వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి యువ అడోలసెంట్ క్లినిక్స్ కూడా వీఆర్ గోయింగ్ టు రన్ దిస్ క్లినిక్. ఇక్కడ పీడియాట్రిషియన్స్ కూర్చుంటారు, డాక్టర్ రాజీవ్ అండ్ డాక్టర్ శిరీష. కొంచెం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము హౌ టు టాక్ టు అడోలసెంట్స్. వాళ్ళతో మాట్లాడే పద్ధతి చిన్నపిల్లల కాదు, అడల్ట్స్లో మాట్లాడాలి. అండ్ విత్ ఆల్ సెన్సిటివిటీ అండ్ రెస్పెక్ట్ వాళ్ళతో కూడా ఒక వేరే విధంగా అప్రోచ్ అవ్వాలి. సో ఈ క్లినిక్స్ కూడా మేము విల్ బి వర్కింగ్. కైండ్లీ కొంచెం పబ్లిక్లో కొంచెం స్ప్రెడ్ చేయండి మెసేజ్. సాధారణ ఇక్కడ ఈ స్పెషల్ క్లినిక్కి వాళ్ళు వచ్చి సర్వీసెస్ తీసుకుంటారు. థ్యాంక్ యూ.